నమస్కారం. మీ అందరికీ హార్దిక స్వాగతం. యోగా అభిమూల్యన్ అభ్యాస క్రమం యొక్క 4వ రోజులోకి. ఈరోజు మన చివరి అభ్యాస క్రమ సెషన్. ఇందులో నేటి ఇప్పటి వరకు ఉన్న అన్ని అభ్యాసాలను మనం ఇక్కడ పునరావృతం చేస్తాం. దాంతోపాటుగానే కొన్ని కొత్త అభ్యాసాల గురించి మాట్లాడుకుందాం. మరైతే ప్రార్థనతో ఇవాటి సెషన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన కోసం ఏదైనా ధ్యానాత్మక ఆసనంలో కూర్చోండి. వెన్నెముకలు నిటారుగా ఉంచండి. ఇప్పుడు 2 చేతులను నిదానంగా నమస్కార ముద్రలోకి తీసుకురండి. ఇంకా కళ్ళను నిదానంగా మూసుకోండి. ఒకసారి సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. ఇప్పుడు నిదానంగా శ్వాస బయటకు వదిలిపెట్టండి. ఇప్పుడుక ప్రార్థన కోసం లోతైన శ్వాస తీసుకోండి. సంగచ్చత్వం సంవదత్వం సంవో మనసి జానతా దేవాభాగం యథా పూర్వే సంజ్ఞానాన ఉపాసతే సంజ్ఞానాన ఉపాసతే. నిదానంగా మీ అరచేతులతో కళ్ళ వద్ద స్పృశించండి. ఇప్పటికి మీరు నిదానంగా మీ కళ్ళు తెరవండి. చేతులను కిందికి తెండి. ఇప్పుడు అభ్యాస క్రమం కోసం మీ స్థానంలోనే నిలబడండి. సూక్ష్మక్రియలతో మనం ఇక్కడ అభ్యాసం ప్రారంభిద్దాం. చలనక్రియలు. ఇప్పుడు సూక్ష్మక్రియల అభ్యాసం చేద్దాం. సూక్ష్మక్రియలలో మొట్టమొదటగా మనం మెడ, భుజాలు, నడుము ఇంకా మోకాళ్ల క్రియల అభ్యాసం చేస్తాం. సమస్థితిలో నిలబడండి. కాళ్ళ మధ్య 2 అంగుళాల అంతరం. చేతులను తొడల వద్ద ఉంచి కళ్ళను ఒకసారి నిదానంగా మూయండి. అలాగే మీ శరీర భారాన్ని నేల మీద ఉంచి నిదానంగా కళ్ళు తెరవండి. సూక్ష్మక్రియల కోసం 2 చేతులను నడుము మీద ఉంచండి. ముందుగా మెడను పైకి కిందకి ఉంచే అభ్యాసం. శ్వాసను బయటికి వదులుతూ మెడను ముందు వైపుకి వంచండి. ఇప్పుడు మీ గడ్డాన్ని గొంతు వద్ద ఆనించండి. శ్వాస పీల్చుతూ నిదానంగా మెడను పైకి లేపండి. మరల శ్వాసను బయటికి వదిలిపెడుతూ మెడను కిందికి వంచండి. మరొకసారి శ్వాస పీల్చుతూ మెడను పైవైపుకి తీసుకువెళ్ళండి. ఇప్పుడిక మధ్యస్థానానికి తిరిగి రండి. మెడ యొక్క 2వ క్రియ మెడను కుడివైపుకి ఎడమవైపుకి వంచడం. శ్వాస బయటికి వదిలిపెడుతూ మెడను కుడివైపుకి వంచండి. కుడి చెవిని కుడి భుజంతో తాకించే ప్రయత్నం చేయండి. శ్వాస పీల్చుతూ మెడను మధ్యస్థానానికి తిరిగి తీసుకురండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ మెడను ఎడమవైపుకు వంచండి. ఎడమ చెవిని ఎడమ భుజానికి దగ్గరకు తీసుకువచ్చే ప్రయత్నం చేయండి. శ్వాస పీల్చుతూ మధ్యస్థానానికి తిరిగి రండి. మరొకసారి పునరావృతం చేయండి. శ్వాస బయటికి వదిలిపెడుతూ మెడ కుడివైపుకి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి. శ్వాస వదిలిపెడుతూ ఎడమవైపుకి. ఇంకా శ్వాస పీల్చుతూ మధ్యస్థానానికి. ఇక మెడ సంబంధ 3వ క్రియ కుడి మరియు ఎడమవైపుకి ముడిచే అభ్యాసం. శ్వాస బయటికి వదులుతూ మెడను కుడివైపుకి తిప్పండి. కుడి భుజం గడ్డం సమాంతరంగా ఉండేలా ప్రయత్నం చేయండి. నిటారుగా ఉండండి. శ్వాస పీల్చుతూ మధ్యస్థానానికి. శ్వాస బయటికి వదులుతూ మెడని ఎడమవైపుకి తిప్పండి. మీ గడ్డాన్ని భుజానికి సమాంతరంగా తెచ్చే ప్రయత్నం చేయండి. శ్వాస పీల్చుతూ మధ్యస్థానానికి. మరొకసారి పునరావృతం చేయండి. శ్వాస బయటికి వదిలిపెడుతూ కుడివైపుకి. శ్వాస పీల్చుతూ మధ్యస్థానానికి. శ్వాస వదిలిపెడుతూ ఎడమవైపుకి. శ్వాస పీల్చుతూ మధ్యస్థానానికి. ఇప్పుడిక 4వ ఇంకా మెడ యొక్క చివరి ప్రక్రియ. శ్వాసను బయటికి వదిలిపెడుతూ మెడను ముందుకు వంచండి. గుర్తుంచుకోండి, సర్వైకల్ స్పాండిలైటిస్ వంటి సమస్యలున్న సాధకులు వారు మెడను ముందుకు వంచకండి. ఇంకా మెడకు సంబంధించిన సమస్యలు ఉన్న ప్రత్యేక వ్యక్తులు ఈ అభ్యాసాలను జాగ్రత్తగా చేయండి. శ్వాస పీల్చుతూ మెడను కుడిపక్క నుంచి పైవైపు తీసుకురండి గుండ్రంగా తిప్పడానికి.
శ్వాస వదులుతూ మెడను పూర్తిగా గుండ్రంగా తిప్పుతూ క్రింది వైపుకి తీసుకురండి. మరోసారి పునరావృతం చేయండి. శ్వాస పీల్చుతూ పైవైపుకి తీసుకువెళ్ళండి. శ్వాస వదిలిపెడుతూ మెడను పూర్తిగా కిందకి తీసుకురావాలి. ఇప్పుడు ఇదే అభ్యాసాన్ని వ్యతిరేక దిశలో చేయండి. శ్వాస పీల్చుతూ ఎడమవైపు నుంచి పైకి, కళ్ళు మూసుకోండి. శ్వాస బయటికి వదులుతూ మెడను పూర్తిగా గుండ్రంగా తిప్పుతూ క్రింది వైపుకి తీసుకురండి. మరొకసారి చేయండి. శ్వాస పీల్చుతూ వెనక్కి, ఇంకా శ్వాస వదిలిపెడుతూ క్రిందికి తిరిగి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ మెడను మధ్య భాగంలోకి తీసుకురండి. చేతులను క్రిందికి దించండి. ఇంకా కళ్ళను మూసుకోండి. ఈ 4 క్రియల యొక్క ప్రభావం, ఈ 4 క్రియల అభ్యాసం తర్వాత మెడ మీద ఎటువంటి ప్రభావం పడుతున్నది అనే దాని సమాచారం సేకరించండి. ఇప్పుడిక తదుపరి క్రియను చూద్దాం. తదుపరి క్రియ స్కందచాలన క్రియ. శ్వాస పీల్చుతూ పక్క నుంచి 2 చేతులను ఆకాశం వైపుగా తీసుకువెళ్ళండి. గుర్తుంచుకోండి, వేళ్లు కలిసి ఉండాలి. చేతులను లాగండి. శ్వాస బయటికి వదిలిపెడుతూ చేతులను కిందికి తెండి. మళ్ళీ శ్వాస పీల్చుతూ చేతులను పైకి తీసుకువెళ్ళండి. పునరావృతం చేయండి. పూర్తిగా లాగండి. స్ట్రెచ్. శ్వాస బయటికి వదిలిపెడుతూ చేతులను కిందకి తెండి. తదుపరి అభ్యాసం స్కందచక్ర క్రియది. శ్వాస పీల్చుతూ పక్కల నుంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా తెండి. అరచేతులను బోర్లించండి. ఇప్పుడు శ్వాస వదిలిపెడుతూ చేతులను భుజాలకి పైన ఉంచండి. ఇప్పుడు 2 మోచేతులను వక్షస్థలం ముందు కలపండి. ఇక్కడి నుంచి శ్వాస పీల్చుతూ మోచేతులను ఆకాశం వైపుకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు సున్నాలుగా గుండ్రంగా తిప్పే ప్రయత్నం చేయండి. శ్వాస బయటికి వదులుతూ మోచేతులు కింద నుంచి తిప్పుతూ మళ్ళీ వక్షస్థలానికి ముందుకు తెండి. మరొకసారి పునరావృతం చేయండి. శ్వాస పీల్చుతూ పైకి, ఇంకా శ్వాస వదిలిపెడుతూ కిందకి. ఇదే అభ్యాసం వ్యతిరేక దిశలో 2 సార్లు చేయండి. ఎక్స్హేల్. శ్వాస బయటకు వదిలిపెడుతూ కింది వైపుకి, శ్వాస పీల్చుతూ పైనుంచి కిందకి. మరొకసారి పునరావృతం చేయండి. శ్వాస వదిలిపెడుతూ కిందకి, మళ్ళీ శ్వాస నింపుతూ పైకి, తర్వాత వక్షస్థలం ముందుకి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ చేతులను తెరవండి. ఇప్పుడు చేతులను భుజాలకు సమాంతరంగా చాచండి. అరచేతులు బోర్లించండి. శ్వాస వదిలిపెడుతూ చేతులను క్రిందికి తెండి. మరొక్కసారి మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఇంకా భుజాల మీద కలిగే దీని ప్రభావాన్ని అనుభూతి పొందండి. ఈ అభ్యాసం భుజానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయకారిగా ఉంటుంది. తరువాత అభ్యాసం కటి చాలన్ క్రియ. ఇక్కడ ఈ 2 అభ్యాసాలు చేస్తాం. ఒకటి ముందుకి వెనక్కి వంగే అభ్యాసం, మరొకటి కుడివైపుకి ఎడమవైపుకి వంగే అభ్యాసం. కటి చాలన్ యొక్క మొదటి అభ్యాసం కోసం భుజాల కంటే ఎక్కువ దూరం చేయండి. ఇప్పుడు 2 చేతులను శ్వాస లోపలికి పీల్చుతూ ముందు నుంచి పైకి తీసుకురండి. పూర్తిగా చాచండి. ఇప్పుడు శ్వాస బయటకు వదులుతూ వెనక్కి వంగండి. వీలైనంత వరకు కళ్ళు తెరిచి ఉంచండి. శ్వాస పీల్చుతూ మధ్యస్థానంలోకి రండి. నడుము నిటారుగా ఉంచి శ్వాస బయటకు వదులుతూ ముందుకు వంగండి. మీ చేతులను కాళ్లకు మధ్యలో ఉంచండి. మెడను కూడా కింది వైపుకి వంచండి. మరొకసారి పునరావృతం చేయండి. శ్వాస పీల్చుతూ పైకి లేవండి. సాగినట్టుగా వెళ్ళండి. శ్వాస బయటకు వదిలిపెడుతూ వెనక్కి వెళ్ళండి. కళ్ళు తెరిచుండాలి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి, శ్వాస బయటికి వదిలిపెడుతూ ముందుకు వంగండి. నడుము నిటారుగా ఉంచుతూ చేతులను కాళ్ళకి మధ్యలో ఉంచండి. అలాగే శరీరాన్ని, నడుమును కింద వరకు సాగదీసే ప్రయత్నం చేయండి. శ్వాస పీల్చుతూ మధ్యస్థానంలోకి తిరిగి రండి. చేతులను చాచండి. శ్వాస బయటికి వదిలిపెడుతూ చేతులను పక్క నుంచి కిందకి తీసుకురండి. ఇంకా కాళ్ళను కూడా కలపండి. విశ్రమించండి. కటి చాలన్ క్రియ యొక్క 2వ అభ్యాసం నడుం శక్తి వికాస క్రియ, ట్రంక్ ట్విస్టింగ్. కాళ్ల మధ్య భుజాలతో సమాన అంతరం ఉంచండి. శ్వాస పీల్చుతూ 2 చేతులను భుజాలకు సమాంతరంగా ముందు నుంచి పైకి లేపండి. ఇప్పుడు శ్వాస వదిలిపెడుతూ శరీరాన్ని కుడివైపుకి తిప్పండి. నాభి నుంచి క్రింద భాగం నిటారుగా ఉండే ప్రయత్నం చేయండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి, శ్వాస బయటికి వదులుతూ ఎడమవైపుకి. చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి రండి. మరోసారి పునరావృతం చేయండి. శ్వాస బయటికి వదిలిపెడుతూ కుడివైపుకి, శ్వాస పీల్చుతూ మధ్యలోకి, శ్వాస వదిలిపెడుతూ ఎడమవైపుకి. ఇంకా నిదానంగా శ్వాస పీల్చుతూ మధ్య భాగంలోకి తిరిగి రండి. చేతులను క్రిందికి తెండి. కాళ్ళను దగ్గరకు తెండి. ఇంకా విశ్రమించండి. కళ్ళని మూసి ఉంచి కటి ప్రదేశంలో ఇంకా మీరు చేసిన 2 క్రియలున్నాయి. వాటి ప్రభావాన్ని అనుభూతి పొందండి. ఇక 4వ చివరి సూక్ష్మక్రియ. సామాన్య యోగాభ్యాసంలో
మోకాళ్ళను కదిలించే క్రియ. మోకాళ్ళను కదిలించే క్రియ కోసం కాళ్ళ మధ్య భుజాలంత అంతరం ఉంచండి. శ్వాస పీల్చుతూ 2 చేతులను భుజాలకు సమాంతరంగా ముందు నుంచి పైకి లేపండి. అరచేతులు క్రింది వైపుగా ఉండాలి. శ్వాస బయటికి వదిలిపెడుతూ మోకాళ్ళను ముడుస్తూ కూర్చునే స్థితికి రండి. సంబంధించిన సమస్యలు ఉన్న సాధకులు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. లేదంటే ఎవరైనా యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయండి. శ్వాస పీల్చుతూ వెనక్కి, శ్వాస బయటికి వదులుతూ మళ్ళీ కూర్చునే స్థితికి రండి. శ్వాస పీల్చుతూ నిలబడండి. ఇప్పుడు నిదానంగా చేతులను కిందకి తెండి. 2 కాళ్ళు దగ్గరికి తెండి. ఈ క్రియ యొక్క ప్రభావంతో జతవండి. ప్రతి అభ్యాసం చేసే సమయంలో మనం ఉచ్ఛ్వాస, నిశ్వాస అభ్యాసం యొక్క పూర్తి ప్రభావం ఆ సమయంలో అనుభూతి పొందుతూనే ఉంటారు. అభ్యాసం తర్వాత కూడా మీరు అలాంటి అనుభూతిని పొందాలి అంటే మనం అభ్యాసాన్ని మరింత లోతుగా చేయవచ్చు. ఇప్పుడు యోగాసనాల అభ్యాసం చేద్దాం. మొట్టమొదటిగా తాడాసనం. తాడాసనం కోసం మీ శరీరాన్ని తిప్పండి, దిశను మార్చండి. తాడాసనం కోసం కాళ్ళ మధ్య 2 అంగుళాల అంతరం ఉంచి నిలబడండి. శ్వాస పీల్చుతూ 2 చేతులను భుజాలకు సమాంతరంగా పైకి లేపండి. శ్వాస వదిలిపెడుతూ 2 చేతుల వేళ్లను కలిపి బిగించండి. వేళ్లను వెనక్కి తిప్పి బయటి వైపుకు చూపించండి. శ్వాస పీల్చుతూ 2 చేతులను పైకి తీసుకువెళ్ళండి. ఇంకా మరొకసారి మొత్తం శరీరాన్ని లాగిపెట్టి ఉంచండి. మొత్తం శరీరాన్ని చాచినట్టు ఉంచండి. ఇంకా ఒక సరైన స్వరూపం ఇచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న ఒక బిందువును చూస్తూ నిదానంగా మీ మడమలను ఎత్తండి. ఇంకా పాదాల మీద సమతుల్యత పాటించండి. గుర్తుంచుకోండి, ఇక్కడ సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కొనసాగించండి. ఏ ఆసనంలో అయినా మనం స్థిరత్వం యొక్క స్థాయిని చేరితే అక్కడ శ్వాస నిలిపి ఉంచాల్సిన అవసరం ఉండదు. నిదానంగా మడమలు కిందకి దింపండి. చేతులను పక్కల నుంచి కిందకి తెండి. ఇంకా శ్వాస బయటికి వదిలిపెడుతూ చేతులు కిందకి దించిన తర్వాత విశ్రమించండి. తాడాసనం శరీరంలో వెన్నెముకకు పటిష్టతను చేకూరుస్తుంది. తాడాసనం శరీరంలో సమతుల్యత ఏర్పరచడంలో ఎంతో లాభదాయకమైంది. ఇప్పుడిక తదుపరి అభ్యాసానికి వెళదాం. తదుపరి అభ్యాసం అర్ధచక్రాసనం. కాళ్ళ మధ్య 2 అంగుళాల దూరం ఉంచి నిలబడండి. ఒకవేళ మీకు కనుక వెనక్కి వంగేటప్పుడు మీకు సమతుల్యత ఉండకపోతుంది అనిపిస్తే అప్పుడు మీరు కాళ్ళ మధ్య దూరాన్ని పెంచండి. ఇప్పుడు 2 చేతుల్ని నడుము మీద ఉంచండి. మోచేతులను సమాంతరంగా ఉంచండి. శ్వాస పీల్చుతూ నిదానంగా మెడను వెనక వైపుకి వంచండి. శ్వాస బయటికి వదులుతూ నిదానంగా మరింత వెనక్కి వంగే ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోండి, కళ్ళు తెరిచి ఉండాలి, మోకాళ్ళు నిటారుగా ఉండాలి. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సామాన్యంగా ఉన్న అనుభూతిని పొందండి. శ్వాసను నిలిపి ఉంచే ప్రయత్నం చేయకండి. ఈ స్థితిలో ఇలాగే ఉండండి. అర్ధచక్రాసనం. నిదానంగా శ్వాస పీల్చుతూ వెనక్కు రండి. ఇంకా చేతులను కూడా కిందికి తెండి. విశ్రమించండి. అర్ధచక్రాసనం శరీరంలో సరళత్వాన్ని పెంచుతుంది. దాంతోపాటు ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు తదుపరి అభ్యాసాన్ని చూద్దాం. కూర్చుని చేసే ఆసనాల యొక్క అభ్యాసం. ఈ 4 రోజుల సెషన్స్లో మేము కొన్ని ఆసనాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. మిగతా పూర్తి యోగాభ్యాస క్రమాన్ని రాబోయే అభ్యాసాలలో చూపిస్తాం. ఇప్పుడు నిదానంగా కూర్చోండి. తదుపరి అభ్యాసం కోసం దండాసనంలో. దండాసనం 2 కాళ్ళను కలపండి. చేతులను పిరుదుల దగ్గరగా ఉంచండి. నడుము నిటారుగా ఉంచండి. ఈ స్థితి దండాసనం స్థితి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వజ్రాసనం దిశగా సాగుదాం. 2 కాళ్ళను మడవండి. కుడి కాలి యొక్క మడమతో మీ పిరుదుల భాగాన్ని తాకించండి. అలాగే ఎడమ కాలిని మడవండి. ఇప్పుడు 2 మడమల మధ్యలో కూర్చోండి. మన తదుపరి అభ్యాసం అర్ధ ఉష్ట్రాసనం. నిదానంగా మోకాళ్ళ మీద నిలబడండి. కాళ్ళ మధ్య అవసరం ఉన్నట్టయితే మోకాళ్ళు పాదాల మధ్య కొంచెం దూరం ఉంచండి. ఒకవేళ మీకు అనిపించినట్లయితే సమతుల్యత ఏర్పరచడం కోసం అనుకూలంగా లేకపోతే మిగతా ఇలా చేయగలిగిన వారు ఇలాగే అభ్యాసం చేయండి. 2 చేతులను పిరుదులపై ఉంచండి. అరచేయి భాగం పిరుదుల మీద, వేళ్లు కింది వైపుకు ఉండాలి. ఇప్పుడు మోచేతులను సమాంతరంగా ఉంచండి. శ్వాస పీల్చుతూ మెడను వెనక వైపుకు వంచండి. శ్వాస బయటికి వదిలిపెడుతూ మెడంత వెనక్కి వంగే ప్రయత్నం. ఏ సాధకులైతే ఉష్ట్రాసనం వేయలేకపోతున్నారో రాబోయే సమయంలో మనం ఉష్ట్రాసనం కూడా అభ్యాసం చేస్తాం. వారు అర్ధ ఉష్ట్రాసనం అభ్యాసం చేయండి. ఇప్పుడు శ్వాస లోపలికి పీల్చుతూ నిదానంగా వెనక్కి వచ్చేయండి.
ఇప్పుడు చేతులను నిటారుగా ఉంచండి. మళ్ళీ నిదానంగా వజ్రాసనంలో కూర్చోండి. అర్ధఉష్ట్రాసనం ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉదర సంబంధ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. మెడ, నడుము నొప్పులను తగ్గించడంలో ఎంతో లాభదాయకమైంది. ఇప్పుడు దీని వ్యతిరేకాసనం, దీన్ని కౌంటర్ పోజ్ అంటాం మనం, శశకాసనం. శశకాసనం కోసం మోకాళ్ల మధ్య కొన్ని అంగుళాల దూరం ఏర్పరచండి. 2 చేతులను మోకాళ్ల మధ్య ఉంచండి. ఒకసారి శ్వాస పీల్చుకుని నడుమును చాచండి. ఇంకా శ్వాస బయటికి వదులుతూ నిదానంగా చేతులను ముందుకు చాచుతూ నడుము నిటారుగా ఉంచి ముందుకు వంగండి. ఇప్పుడు మీ గడ్డం మరియు ఛాతీ భాగాన్ని మీ ఆసనంలో స్పృశించే ప్రయత్నం చేయండి. ఈ స్థితి శశకాసనంగా పిలువబడుతుంది. ఒకవేళ మీకు అనుకూలంగా లేకపోయినట్లయితే అప్పుడు మీరు మీ సామర్థ్యానుసారం ముందుకు వంగండి. మోకాళ్ల సంబంధ సమస్యలు ఉన్నవారు వారి అభ్యాసాన్ని చేయకండి. ఇప్పుడు శశకాసనంలో కొన్ని సామాన్య ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటు కొనసాగండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల అనుభవాన్ని, భుజాలు శిథిలం, నడుములో సాగిన అనుభవం. ఇంకా నిదానంగా శ్వాస పీల్చుతూ వెనక్కు రండి. చేతుల సహాయంతో 2 మోకాళ్లను కలపండి. మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు మనం నిదానంగా ఇక్కడి నుంచి తదుపరి అభ్యాసాల వైపుగా వెళదాం. బోర్లా పడుకోండి. మన 3వ శ్రేణి బోర్లా పడుకుని చేసే యోగాభ్యాసాలు. బోర్లా పడుకుని చేసేటటువంటి అభ్యాసాల్లో మనం మొట్టమొదట మకరాసనాన్ని అభ్యాసం చేస్తాం. అరచేతి మీద అరచేయి ఉంచండి. 2 కాళ్ళ మధ్య కొన్ని అంగుళాల దూరం ఉంచండి. పాదాలను బయటవైపుకు ఉంచండి. ఇప్పుడు మీ బుగ్గలని, కుడి లేదా ఎడమ బుగ్గను స్పృశించండి. తలకు విశ్రాంతినివ్వండి. ఈ స్థితిలో నడుం పట్ల, శరీరం పట్ల చురుకుగా ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అనుభూతి పొందండి. ఇది ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచడంలో లాభదాయకమైంది. దాంతోపాటుగా శరీరాన్ని శిథిలం చేయడంలో సహాయతను అందిస్తుంది. శరీరాన్ని శిథిలీకరణ దిశగా తీసుకువెళ్ళండి. మకరాసనం. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళతాం. అభ్యాస క్రమంలోని ఆసనానికి సరళ భుజంగాసనం. 2 కాళ్ళను కలపండి. 2 చేతులను ముందు వైపుకు చాచండి. పూర్తిగా లాగిపెట్టుంచండి. ఇప్పుడిక శ్వాస వదులుతూ చేతులను పక్కలకు తీసుకురండి. మోచేతులను శరీరానికి దగ్గరగా నేల మీద ఉంచండి. చిటికిన వేలు మొదలుకొని మీ మోచేతులు సమాంతరంగా ఉండాలి. మీ చేతులు నిటారుగా, కాళ్ళను దగ్గరగా ఉంచండి. శ్వాస నింపుతూ నిదానంగా మెడను, ఛాతి భాగం, భుజం 2 ఎంత సౌకర్యంగా ఎత్తగలిగితే అంత ఎత్తండి. చేతులను వ్యవస్థితం చేయండి. అలాగే ఈ స్థితిలో సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కొనసాగండి. ఏ సాధకులైతే మెడలో ఎక్కువగా నొప్పిగా ఉంటే వారి అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. ఈ ఆసనం నడుము నొప్పికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడంలో ఎంతో లాభదాయకమైంది. శ్వాస బయటకు వదులుతూ నిదానంగా క్రిందికి రండి. ఇంకా మకరాసనంలో విశ్రమించండి. ఇక్కడ కొన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాల అభ్యాసం కొద్దిసేపు సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో శరీరాన్ని శిథిలం కానివ్వండి. అలాగే సరళ భుజంగాసనం యొక్క ప్రభావాన్ని అనుభూతి పొందండి. ఇప్పటికి మనం తదుపరి అభ్యాసం వైపు వెళదాం. తదుపరి అభ్యాసం వెల్లకిలా పడుకుని వేసే ఆసనాల్లో ఒక ఆసనం పవనముక్తాసనం. ఒకవైపు నుంచి పక్కకు తిరిగి నిదానంగా వెల్లకిలా పడుకోండి. ముందుగా వెల్లకిలా పడుకోండి. మిమ్మల్ని మీరు వ్యవస్థితం చేసుకోండి. ఇప్పుడు పవనముక్తాసనానికి సిద్ధం కండి. 2 కాళ్ళను కలపండి. మడమలు, పాదాలు కలపండి. చేతులను తొడలకు దగ్గరగా ఉంచండి. అరచేతులను నేలవైపు ఉంచండి. శ్వాస పీల్చుతూ నిదానంగా మోకాళ్లను మడవకుండా 2 కాళ్లను పైకి లేపండి. దాదాపు 90 డిగ్రీల దిశలో. ఇప్పుడు శ్వాస బయటికి వదులుతూ మోకాళ్లను ముడవండి. ఇంకా ఛాతీ దగ్గరకు తీసుకురండి. శ్వాస పీల్చుతూ 2 చేతులను పైకి లేపండి. అలాగే చేతుల వేళ్లను ఒకదానిలో ఒకటి ఇరికించండి. ఇంకా మోకాలి కింది భాగాన్ని పట్టుకోండి. మరొకసారి సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా మెడ పైకెత్తండి. ఇప్పుడు మీ గడ్డం మరియు ముక్కును మోకాళ్ల మధ్యలోకి తెచ్చే ప్రయత్నం చేయండి. ఇది పవనముక్తాసనం యొక్క పూర్ణ స్థితి. గుర్తుంచుకోండి, ఎవరికైతే మెడ సంబంధ సమస్యలుంటాయో వారు మెడ పైకెత్తకండి. పాదాలను బయటికి ఉంచాలి. పవనముక్తాసనం సామర్థ్యానుసారం వేయండి. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సామాన్యంగా ఉండాలి. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల అనుభవాన్ని పొందండి.
ఇప్పుడు నిదానంగా శ్వాసను వదులుతూ మెడను కిందికి తీసుకురండి. చేతులను కిందికి తెండి. శ్వాస పీల్చండి. 2 కాళ్ళను నిటారుగా ఉంచండి. ఏ విధంగా పైకి తీసుకువెళ్లారో అదే విధంగా కిందికి తెండి. శ్వాస బయటికి వదులుతూ 2 కాళ్ళను కిందికి తెండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. ఇక్కడ మనం పవనముక్తాసనం అభ్యాసం చేశాం. ఇప్పుడు మనం తదుపరి చేయబోయే అభ్యాసం ఏదైతే ఉందో అది శరీరానికి ఒక లోతైన విశ్రాంతిని అందిస్తుంది. శవాసనం. మన ఆసనాల్లో ఇవాల్టి చివరి ఆసనం శవాసనం అవుతుంది. శవాసనం కోసం కాళ్ళ మధ్య సుమారు 12 నుంచి 24 అంగుళాల దూరం ఉంచండి. అంటే కొద్దిగా దూరం ఉంచండి. చేతులను తొడల నుంచి కాస్త దూరంగా ఉంచండి. అరచేతులు ఆకాశం వైపుకి తెరిచి ఉండాలి. అరచేతులను బాగా లాగి ఉంచకూడదు. ఫ్రీగా వదిలేయండి. కళ్ళను మూసుకోండి. ఒకవేళ కళ్ళు తెరిచుంటే కళ్ళు మూసుకోండి. ఇప్పుడిక శరీరాన్ని శిథిలం కానివ్వండి. ఒకసారి పూర్తి శరీరాన్ని గమనించండి. ఒకవేళ మీకు ఇప్పటికీ కూడా ఏదైనా ఒక అవయవం కదిలించాల్సిన అవసరం ఉంటే, ఏదైనా నిలబడి ఉంటే దాన్ని కదిపి వదులుగా వదిలేయండి. ఇప్పుడు మీ శరీరం యొక్క ముఖ్య భాగాలపై దృష్టి సారించండి. 2 కాళ్ళను పరిశీలించండి. కాళ్ళలో ఏ రకమైనటువంటి సాగతీత, ఒత్తిడి లేదా భారీతనం ఉంటే ఆ భాగాన్ని వదులుగా వదిలేయండి. కాళ్ళను శిథిలం చేసేయండి. నిదానంగా చైతన్యాన్ని, ధ్యానాన్ని శరీరం యొక్క మధ్య భాగంలోకి తీసుకురండి. అలాగే శరీరం యొక్క మధ్య భాగం శిథిలం కానివ్వండి. ఉదర భాగాన్ని అనుభూతి పొందండి. కడుపులోకి శ్వాస దానంతటదే వచ్చిపోవడంపై ఒక కదలిక జరుగుతోంది. దాని అనుభూతి. నడుము భాగం వదులుగా వదిలేయండి. ఇప్పుడు నిదానంగా మీ దృష్టిని మీ చేతుల వైపుకి తీసుకురండి. చేతులలో ఏ రకమైనటువంటి సాగతీత లేదు కదా. చేతులను వదులుగా వదిలేయండి. చేతుల వేళ్లు శిథిలం కానివ్వండి. ఇప్పుడిక మీరు మీ ధ్యానాన్ని మీ ముఖం వైపుకు తీసుకురండి. మీ ముఖాన్ని అనుభూతి పొందండి. ముఖం యొక్క కండరాలు శిథిలం, శాంతంగా, సహజంగా. కళ్ళను ఇంకా వదులుగా చేయండి. ఇప్పుడు శరీరంలోకి వచ్చిపోయే ఉచ్ఛ్వాస నిశ్వాసల అనుభవాన్ని ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను చూడాలి. వచ్చి పోయే శ్వాసల అనుభవాన్ని ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసతో శరీరం శిథిలం చేయండి. మరింత శిథిలం చేయండి. ఇంకా శిథిలం కానివ్వండి. ప్రతి నిశ్వాస తర్వాత శరీరం యొక్క భారాన్ని భూమి వైపుకి వదులుతూ వెళ్ళండి. పగటి సమయంలో కూడా ఒకవేళ మీరు పని చేసిన తర్వాత మీకు బాగా అలసటగా అనిపిస్తే మీరు పగలు కూడా శవాసనం అభ్యాసనం చేయవచ్చు. ఇప్పుడు శవాసనం నుంచి వెనక్కి రావడానికి శ్వాసలనే మాధ్యమంగా చేసుకోండి. ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఇంకా నిదానంగా శ్వాసను బయటికి వదలండి. ఇప్పుడు కాళ్ళు, చేతుల వేళ్లను కదిలించండి. మూవ్ యువర్ ఫింగర్స్ అండ్ టోస్. ఇంకా నిదానంగా 2 కాళ్ళు దగ్గరికి తండి. కుడి లేదా ఎడమ వైపుకి తిరగండి. ఎటువైపుకి తిరుగుతున్నారో ఆ చేతిని దిండుగా మార్చండి. అలా తిరిగిన తర్వాత 1-2 శ్వాసల వరకు అలా ఉండండి. ఇప్పుడిక చేతుల ఆసరా తీసుకుని నిదానంగా లేచి ఆ స్థానంలో కూర్చోండి. ఇప్పుడు ఇవాల్టి సెషన్లో మన తదుపరి అభ్యాసాల క్రమంలోకి మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఆ సందర్భంలో మన ఆసనాన్ని ధారణ చేయాలి. సుఖాసనం, అర్ధపద్మాసనం, పద్మాసనం, ఏదైనా ధ్యానాత్మక ఆసనాన్ని ధారణ చేయండి. 2 చేతులు ధ్యానముద్రలో. మరొక్కసారి మీ నడువుని నిటారుగా ఉంచండి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం లేదా అనులోమ విలోమ ప్రాణాయామం అభ్యాసం చేద్దాం. ఇప్పుడు ఎడమ చేతి ధ్యానముద్ర కొనసాగించండి. కుడి చేతిని నాసాగ్ర ముద్రలో ఉంచండి. ఇంకా పూర్తిగా శ్వాసను 2 నాసికా రంధ్రాల నుంచి బయటికి వదలండి. నిదానంగా కుడి నాసికా రంధ్రాన్ని మూయండి. ఎడమ నాసికా రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. ఇంకా ఎడమ నాసికా రంధ్రాన్ని మూయండి. కుడి నాసికా రంధ్రం నుంచి శ్వాస బయటికి వదలండి. ఇప్పుడిక ఇదే నాసికా రంధ్రం నుంచి శ్వాస లోపలికి తీసుకోండి. పూరకం. ఇప్పుడు నాసికా రంధ్రాన్ని మూయండి.
ఇప్పుడు ఎడమ నాసికా రంధ్రాన్ని తెరుస్తూ అక్కడి నుంచి శ్వాస బయటికి వదలండి. ఇది రేచకం. ఇది అనులోమ విలోమాల ఒక చక్రం. ఈ విధంగా మరో 2 చక్రాలు చేయండి. మీ శ్వాస నిదానంగా, లయబద్ధంగా, నియంత్రితంగా ఉండాలి. మీరు ఈ అభ్యాసంలో దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే యోగిక్ బ్రీదింగ్, వీటిని మీరు ఇంతకుముందు ప్రాక్టీస్ చేశారు. వాటిని దృష్టిలో ఉంచుకుని అభ్యాసం చేయండి. శ్వాసను కింద నుంచి పై వరకు నింపుకుంటూ పైనుంచి కిందకు ఖాళీ చేయండి. నాడీ శోధన ప్రాణాయామం శరీరంలోని రక్త ప్రవాహాన్ని అలాగే ప్రాణ ప్రభావాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. ఇంకా మనస్సును ఏకాగ్రత, ప్రశాంతత దిశగా తీసుకువెళుతుంది. నాడీ శోధన ప్రాణాయామం మీరు ఎప్పుడైతే ఎడమ నాసికా రంధ్రం నుంచి పూర్తి చేస్తారో ఆ తర్వాత చేతులను క్రిందికి తెండి. ఇప్పుడిక దీని ప్రభావంతో జతవండి. ఫీల్ ద ఇంపాక్ట్. ఇప్పుడిక ఇవాల్టి మన ముఖ్య అభ్యాసం, ఇవాల్టి సెషన్లో మేము ఈ విధంగా మీ అందరితోనూ పంచుకోబోతూ ఉన్నాం, అభ్యాసం నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే ధ్యానం. ఈ ధ్యానం ఏ వ్యక్తి కూడా చేయించలేరు. అది ఒక అనుభవంతో కూడిన విషయం. కాబట్టి ధ్యానం చేయడం కోసం మీరు మరొక్కసారి మీరు వేసిన ఆసనాన్ని చూసుకోండి. ఏదైనా ధ్యానాత్మక ఆసనంలో సుఖాసనం, పద్మాసనం, అర్ధపద్మాసనం ఏది మీకు అనుకూలంగా ఉంటే ఆ ఆసనాన్ని ధారణ చేయండి. 2 చేతులు ధ్యానముద్రలో ఉండాలి. ఇప్పుడు ధ్యానముద్ర నుంచి ఇప్పుడు నిదానంగా జ్ఞానముద్రలోకి రండి. ఒకవేళ మీకు జ్ఞానముద్ర సౌకర్యంగా ఉంటే సరే, లేదంటే మీరు ధ్యానముద్రలోకి రండి. వెన్నెముకను నిటారుగా ఉంచుకోండి. ఇప్పుడు ఇక్కడ నిదానంగా మీ గడ్డం యొక్క భాగాన్ని, మెడను కొద్దిగా పైవైపుకి లేపుతూ శారీరక సంసిద్ధత. ఇప్పుడు మీరు చేసినది ఒకసారి పరిశీలించుకోండి, ఒకసారి తనిఖీ చేసుకోండి. కళ్ళు మూసుకునే ఉండండి. ఇప్పుడిక ధ్యానం కోసం శారీరక సంసిద్ధత తర్వాత మనం ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే సాధారణ పీల్చే వదిలే ఉచ్ఛ్వాస నిశ్వాసలను అనుభూతి పొందేందుకు ప్రయత్నం చేయండి. ఏదైతే శ్వాస పీల్చుతున్నారో, దేన్నైతే వదులుతున్నారో ప్రతి శ్వాసను గమనించండి. శరీరం, శ్వాస, ప్రతి శ్వాస తర్వాత శరీరం యొక్క సున్నితత్వాన్ని అనుభూతి పొందండి. ఇప్పుడు శరీరంలో లోపల కలిగే సంవేదనలు, అవి ఏ రకమైన సంవేదనలైనా కావచ్చు. అది నొప్పి కానివ్వండి, భారీతనం కానివ్వండి, తేలికతనం కానివ్వండి, వెచ్చదనం, చల్లదనం లేదా మరేదైనా అనుభూతి, ఆ సంవేదనను అనుభూతి పొందండి. ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం. ధ్యానంలో నిర్విచారమైన భావన, ఇంకా ధ్యానంలో లీనమైన ప్రయత్నాన్ని కొనసాగించండి. ధ్యానం యొక్క అభ్యాసం మనస్సుకు శాంతి మరియు ఏకాగ్రత, దాంతోపాటుగా మనతోనే జోడించే మార్గంలోకి తీసుకువెళుతుంది. ధ్యానం యోగా యొక్క అత్యంత ముఖ్యమైన భాగం. ఇంకా చెప్పాలంటే ధ్యానం వల్ల గతంలో చేసిన ఎన్ని క్రియలు, ఆసనాలు, అభ్యాసాలు అవి ధ్యానానికి సంసిద్ధతలే అని చెప్పడం తప్పేం కాదు. ఇప్పుడిక నిదానంగా వెనక్కి రావడం కోసం శ్వాసను మాధ్యమంగా మార్చండి. ఒక సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. మరి లోతైన శ్వాసను బయటికి వదలండి.
ఇప్పుడు లోపలే మనసులోనే సంకల్ప ధారణ చేయండి. మనం మన మనస్సును ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంచుకోవాలి. ఇందులోనే మన ఆత్మ వికాసం ఇమిడి ఉంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, పని, సమాజం మరియు ప్రపంచం పట్ల శాంతి, ఆనందం మరియు ఆరోగ్య ప్రచారం కోసం కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నిదానంగా శాంతి పాఠం కోసం 2 చేతులను నమస్కార ముద్రలోకి తీసుకుని రండి. ఒకసారి సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాసను బయటికి వదలండి. ఇప్పటిక శాంతి పాఠం కోసం మరోసారి సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। నిదానంగా సమయం తీసుకుంటూ మీ అరచేతులను మీ కళ్ళ మీదకి తీసుకురండి. మళ్ళీ చేతులను కిందికి తెండి. కళ్ళను తెరవండి. ధన్యవాదాలు. ఈరోజు 4 రోజుల యోగా అభిమూల్యన్ కార్యక్రమం ఇక్కడితో సమాప్తమైంది. ఇప్పటిక మనం తదుపరి 12 రోజుల కార్యక్రమం దిశగా వెళదాం. యోగాభ్యాసాలు మీరు నేర్చుకున్నారని, మాతో పాటు చేశారని, అలాగే నేర్చుకున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. యోగా యొక్క సమాచారాన్ని మీ జీవితంలో అవలంబించి యోగాలో ఆరోగ్యకరమైన జీవనాన్ని నిర్మించుకుంటారని. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. నమస్కారం. మీ అందరికీ హార్దిక స్వాగతం. యోగా అభిమూల్యన్ 4వ రోజు వ్యాఖ్యాన కార్యక్రమానికి. ఈ రోజున ప్రత్యేకంగా ఒక వ్యక్తి అంటూ ఎవరూ లేరు. యోగా అనే పదాన్ని తెలియనివారు, లేదంటే యోగా గురించి తెలియనివారు. నేడు విశ్వవ్యాప్తంగా యోగాభ్యాసాన్ని భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతోంది. దీని వెనుక ఒక రకంగా గొప్ప భాగస్వామ్యం అంతర్జాతీయ యోగా దినోత్సవంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం రూపకల్పన ఏ విధంగా జరిగింది అనేది ఈ వ్యాఖ్యానంలో చర్చిస్తాం. ఇంకా ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఏమేమి నిర్ధారించబడ్డాయి, ఇంకా ఏ స్వరూపాలు ఇవ్వబడ్డాయి అనేవి తెలుసుకుందాం. మరైతే ముందు ప్రార్థనతో ప్రారంభిద్దాం. 2 చేతులను నమస్కార ముద్రలో ఉంచండి. కళ్ళను నిదానంగా మూసుకోండి. సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి ప్రణవాక్షర ఉచ్చారణ కోసం. शान्तिः शान्तिः शान्तिः। సమయం తీసుకుని మీ కళ్ళను తెరవండి. మరొక్కసారి మీ అందరికీ హార్దిక స్వాగతం. మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం. అయితే రండి తెలుసుకుందాం.
ఏ విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రూపొందించబడిందో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ద్వారా 27 సెప్టెంబర్ 2014న ఐక్యరాజ్య సమితిలో అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగం చేస్తూ గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రపంచ సముదాయాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేందుకు పిలుపునిచ్చారు. యోగా యొక్క ప్రాముఖ్యత, యోగా ఎందుకు అవసరం, అలాగే యోగా యొక్క ప్రభావం ఏ విధంగా ప్రపంచమంతటా ఆరోగ్యం మరియు సద్భావనను తీసుకువస్తుంది. అందుకే ఆయన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇది మొట్టమొదటిసారి జరిగింది. ఇంత తక్కువ సమయంలో ఈ అభ్యర్థనను లేక ఏదైనా అభ్యర్థనను ఇంత తొందరగా స్వీకరించడం, ఇంత తొందరగా అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడం. అయితే ఇది 11 డిసెంబర్ 2014న 193 మంది సభ్యులున్న ఆ కమిటీలో 177 సహప్రాయోజిత దేశాలు 21 జూన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. తన సంకల్పంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ భావించింది యోగా, ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ఒక సమగ్ర దృష్టికోణాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ప్రపంచ ఆరోగ్యం నిమిత్తం యోగాభ్యాసం చేయడం వల్ల కలిగే లాభాల గురించి సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అంటే యోగా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో గొప్ప పాత్ర పోషిస్తుంది, ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో వారు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు దేశమంతా ఒక అభ్యాస క్రమాన్ని అనుసరించాలి, అలాగే ఒకే విధమైన అభ్యాస క్రమం చేయాలి. ఈ కమిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యోగా సంస్థలు గొప్ప గొప్ప యోగా గురువులతో కలిసి, యోగా నిపుణులంతా కలిసి ఒక సాధారణ యోగా అభ్యాస క్రమాన్ని రూపొందించారు. దీన్ని మనం కామన్ యోగా ప్రోటోకాల్గా పిలుస్తూ ఉంటాం. మొదటి ఏడాది ఈ కామన్ యోగా ప్రోటోకాల్ 35 నిమిషాలుంది. తర్వాత 2వ సంవత్సరం నుంచి దీన్ని 45 నిమిషాలుగా నిర్ధారించడం జరిగింది. మరైతే తెలుసుకుందాం ఈ సామాన్య అభ్యాస క్రమంలో ఏమేం చేర్చడం జరిగిందో, ఈ గొప్ప యోగా నిపుణుల ద్వారా ఏ విధంగా యోగా సాధారణ యోగాభ్యాస క్రమం నిర్ధారించబడిందో. అన్నిటికంటే ముందు మొదటిది ప్రార్థన గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే ప్రార్థనతో ఆ యోగాభ్యాస క్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ అభ్యాస క్రమంలో ప్రార్థనకు అతి పెద్ద పాత్ర, ఇంకా పెద్ద కీలక పాత్రగా దాన్ని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రార్థన పట్ల విశ్వాసం కలిగి ఉండకపోతే మీరు కొద్దిసేపు మౌనంగా ఉండి మీ శ్వాసను కూడా అనుభూతి పొందవచ్చు. ముఖ్య భావన ఏంటంటే, ముందుగా మనం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంత వాతావరణంతో పాటు మనం తదుపరి అభ్యాసాల కోసం మనల్ని మనం సంసిద్ధపరచుకోవాలి. అంటే మనస్సును సంతోషమయం చేసుకోవాలి. ఆ తర్వాత తదుపరి అభ్యాసాల వైపు సాగవచ్చు. మరైతే ప్రార్థన కోసం ఏదైనా ధ్యానాత్మక ఆసనాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. సుఖాసనం, పద్మాసనం, అర్ధపద్మాసనం లేదా వజ్రాసనం. ఇందులో మీరు నిదానంగా ఈ యోగిక్ క్రియల ప్రయోజనాలను పొందడం కోసం దీన్ని అభ్యాసం చేయడం జరుగుతుంది. ఆ తరువాత యోగిక్ సూక్ష్మ వ్యాయామం గురించి చెప్పబడింది. యోగిక్ సూక్ష్మ వ్యాయామం స్వామి ధీరేంద్ర బ్రహ్మచారి ద్వారా సూచించబడిన అతి గొప్ప బహుమానం యావత్ ప్రపంచానికి. అలాగే మిగతా విశ్వగురువుల ద్వారా కూడా ఈ క్రియలను కొంత స్వరూపం అంటే వాటిలో కొద్దిగా మార్పులు తీసుకొచ్చి వీటిలో 4 ముఖ్య జతల ద్వారా క్రియలను నిర్ధారించడం జరిగింది. వాటిలో మెడ సంబంధ క్రియలు, భుజాల క్రియలు, నడుం సంబంధ క్రియలు, అలాగే మోకాళ్ల క్రియలు. ఈ 4 క్రియలను నిర్ధారించడం జరిగింది. సూక్ష్మక్రియ అభ్యాసంలో దాన్ని మనం సూక్ష్మక్రియ, శీతలీకరణ క్రియ లేదా సెడ్యులస్ క్రియ పేరును కూడా పిలుస్తాం. అయితే రండి తెలుసుకుందాం ఏ ఏ క్రియలు ఇందులో జోడించబడ్డాయో. మెడ యొక్క 4 క్రియల వర్ణన ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. గ్రీవా యొక్క మొదటి క్రియ, మనం మెడను ముందుకి వెనక్కి అలాగే కిందకి పైకి తీసుకువెడతాము. 2వ క్రియలో గ్రీవాని కుడి లేదా ఎడమ వైపుకు వంచే ప్రయత్నం చేస్తాం, లిటిల్ బెండింగ్. 3వ క్రియలో ఎడమవైపుకి కుడివైపుకి తిప్పే అభ్యాసం ఉంది. ఇంకా 4వ క్రియలో గ్రీవాని గుండ్రంగా తిప్పే అభ్యాసం ఉంది. ఈ క్రియలన్నీ శ్వాస క్రియలతో పాటు అంటే శ్వాసతో పాటు సమన్వయం ఏర్పరచుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు 2వ క్రియ దిశగా వెళదాం. భుజాన్ని కదిలించే క్రియ 2వ జత. భుజం యొక్క అనుభవం భుజాన్ని కలిగించడం జరిగింది, భుజాన్ని శిథిలించేయడం జరిగింది, సరళం చేయడం జరిగింది. భుజాన్ని కదిలించే క్రియ అభ్యాసంతో భుజాన్ని కదిలించే క్రియలో 2 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి భుజాన్ని కదిలించడానికి చేతులను పైకి కిందకి చేసే అభ్యాసం చాలా సరళమైన పద్ధతిలో. 2వది భుజాన్ని గుండ్రంగా తిప్పే అభ్యాసం. ఇక 3వ క్రియను చూసినట్లయితే అది కటి చాలన్ క్రియ, నడువుని కుడివైపుకి ఎడమవైపుకి తిప్పే అభ్యాసం. నిజానికి నడువుకి సంబంధించిన ఎన్నో క్రియలు ఉన్నాయి, కానీ
ఈ సాధారణ యోగాభ్యాస క్రమంలో నడుము యొక్క ఈ క్రియను తీసుకోవడం జరిగింది. తదుపరి క్రియ మోకాళ్లను కదిలించే క్రియ. మోకాళ్ల కీళ్లను సరళంగా చేయడం కోసం ఇన్ని క్రియల అభ్యాసంతో మీరు తదుపరి అభ్యాసాల కోసం సిద్ధమవుతారు. తదుపరి అభ్యాసాలు ఏమిటి? రండి తెలుసుకుందాం. తదుపరి మన యోగాభ్యాసాల గురించి మాట్లాడితే యోగాసనాల్లో మొట్టమొదటగా నిలబడి చేసేటటువంటి యోగాసనాల ఎంపిక చేయబడింది. వాటిలోంచి కూడా 5 ముఖ్య యోగాసనాల స్వరూపం ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీన్ని అభ్యాసంలోకి తేవడం జరిగింది. మొదటిది తాడాసనం, రెండవది వృక్షాసనం, అర్ధచక్రాసనం, పాదహస్తాసనం, ఇంకా త్రికోణాసనం. ఈ 5 ఆసనాలున్నాయి. ఏదో విధంగా మనం నిలబడి అభ్యాసం చేయడంలో మన శరీరం యొక్క సమరేఖను మరియు సమతుల్యాన్ని ఏర్పరచడంలో మద్దతు అందిస్తుంది. ఆ తర్వాత కూర్చుని చేసే ఆసనాల విషయంలోకి వద్దాం. కూర్చుని చేసే ఆసనాల్లో 7 ఆసనాల ఎంపిక అభ్యాసం కోసం చేయడం జరిగింది. వాటిలో మొట్టమొదటిది దండాసనం, తరువాతది భద్రాసనం, తర్వాత అర్ధఉష్ట్రాసనం, తర్వాత ఊష్ట్రాసనం. వృద్ధాసనం చేయలేకపోయేవారు అర్ధఉష్ట్రాసనం చేయండి. ఆ తర్వాత కౌంటర్ పోజ్, దాని వ్యతిరేకాసనం శశకాసనం, తర్వాత ఉత్థాన మండూకాసనం ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. వక్రాసనం ఏదో విధంగా నడుము కింది భాగాన్ని పటిష్టం చేయడానికి తోడ్పడే ఈ 7 ఆసనాలను ఎంపిక చేయడం జరిగింది. ఆ తరువాత బోర్లా పడుకుని చేసే ఆసనాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ శ్రేణిలో 3 ఆసనాలను ఉంచడం జరిగింది. మొదటిది మకరాసనం, రెండవ అభ్యాసం భుజంగాసనం. భుజంగాసనం వెన్నెముకను సరళంగా చేయడం కోసం, ఊపిరితిత్తుల్ని పటిష్టం చేయడం కోసం ఉపయుక్తమైంది. ఆ తర్వాత శలభాసనం. ఇందులో 2 కాళ్ళని కూడా సామర్థ్యానుసారం పైకి లేపడం జరుగుతుంది. పెల్విక్ ప్రాంతాన్ని పటిష్టం చేయడం కోసం, అలాగే ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ఈ 3 ఆసనాలు ఉపయుక్తంగా ఉంటాయి. దీని తర్వాత మనం మాట్లాడితే తదుపరి శ్రేణికి వెళ్ళినట్లయితే మనం వెలకిలా పడుకుని చేసే ఆసనాల వైపుగా వెళదాం. అప్పుడు మనం చూడగలుగుతాం అక్కడ 5 ఆసనాలను ఎంపిక చేయడం జరిగింది. మొదటి ఆసనం సేతుబంధాసనం. అది వెన్నెముక కోసం లాభదాయకం, ఊపిరితిత్తుల కోసం లాభదాయకం. రెండవ ఆసనం ఉత్థాన పాదాసనం. నాభి ప్రాంతానికి అత్యంత లాభదాయకం, ఊపిరితిత్తుల కోసం లాభదాయకం. అలాగే రక్త ప్రసరణను వ్యతిరేకంగా అంటే టాప్సిసోబిపోర్సిస్ కిందకు వచ్చే ఒక అభ్యాసం ఇది. ఆ తర్వాత అర్ధహలాసనం. ఇది హైపర్ టెన్షన్ని తొలగించడంలో ఎంతో మద్దతు అందిస్తుంది. ఇంకా దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. తర్వాత పవనముక్తాసనం, ఇంకా శవాసనం. సో ఈ 5 ఆసనాల ఎంపిక వెల్లకిలా పడుకుని చేసే ఆసనాల శ్రేణిలోకి తీసుకురావడం జరిగింది. ఈ 5 ఆసనాలు కూడా ఉదర అంగాలను పటిష్టం చేయడంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. దీని తర్వాత అభ్యాసం శోధన క్రియ. ఇది ప్రాణాయామానికి ముందస్తు తయారీ, షట్కర్మల అభ్యాసం. ఇందులో ఒక కపాలభాతి క్రియను ఎంపిక చేశారు. ఇది సైనస్కి సంబంధించిన వికారాలను దూరం చేయడంలో మద్దతు అందిస్తుంది. ఆ తర్వాత ప్రాణాయామం. ప్రాణానికి ఆసరా ఇచ్చేందుకు 3 ముఖ్యమైన ప్రాణాయామాలను ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. మొదటిది నాడీ శోధన్. ఒక నాసికారంధ్రం నుంచి గాలి పీల్చుకుని రెండవ నాసికారంధ్రం నుంచి బయటకు వదలడం జరుగుతుంది. తర్వాత ఏ నాసికారంధ్రం నుంచి మనం శ్వాస వదులుతామో అక్కడి నుంచే దాన్ని పూరకం చేస్తాం. తర్వాత రెండవ నాసికారంధ్రం నుంచి రేచకం చేస్తాం. కాబట్టి ఈ ప్రాసెస్ ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. దీన్ని 10-15 దశలు మీరు రోజు చేసినట్లయితే ప్రాణం యొక్క ప్రభావం పూర్తి శరీరంలో మీరు అనుభూతి పొందుతారు. ఆ తర్వాత శిథిలీ ప్రాణాయామాన్ని ఎంపిక చేశారు. తర్వాత భ్రామరీ ప్రాణాయామం. కాబట్టి ఈ ప్రాణాయామాలు ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచడంలో మనకు తోడ్పడతాయి. మొత్తం శరీరంలో ప్రాణ ప్రభావాన్ని పెంచడంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. దాంతోపాటుగా మన మనస్సుకు శాంతినందించి ధారణ ఇంకా ధ్యానం దిశగా ముందుకు కొనసాగేందుకు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. దీని తర్వాత ఏదైతే ఎంపిక చేయబడిన అభ్యాసం అది ధ్యానం. ఈ ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడానికి మద్దతు అందిస్తుంది. ధ్యానం మన శరీరాన్ని ఏకాగ్రత వైపుగా తీసుకువెళుతుంది. ధ్యానం మనల్ని మనతో జోడించే మార్గం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడి వరకు ఉన్న మన పూర్తి అభ్యాస క్రమం సామాన్య యోగాభ్యాస క్రమంలో ఎంపిక చేసింది. దాని తర్వాత సంకల్పం అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. చివరిలో మనం సంకల్పం చేసుకుందాం. దీని తర్వాత శాంతి పాఠం, శాంతి మంత్రం, చివరిలో ప్రార్థనని ఎంపిక చేయడం జరిగింది. ఇక చివరిలో ప్రార్థన చేయించడం జరుగుతుంది. ఇక ఇక్కడ మన యోగాభ్యాస క్రమం పూర్తవుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పూర్తి ఉత్సాహం ఉల్లాసాలతో యావత్ విశ్వం ఈ సామాన్య యోగాభ్యాస క్రమాన్ని చేస్తుంది. మనం 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైపుగా వెళ్తున్నాం. మనం దీన్ని కూడా ఎంతో ఘనంగా ఉత్సాహంతో అదే ఉల్లాసంతో జరుపుకుంటామని ఆశిస్తున్నాం.
ధన్యవాదాలు. ఇక్కడితో మన వ్యాఖ్యానాన్ని ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.